మేమైతే రైతులకి రైతు భరోసా ఇచ్చాము. మేమిచ్చిన పథకాలు పేరు మార్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళంటున్నారు. రైతు భరోసాలో వైసీపీ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 13,000 ఇచ్చిందో వాటి వరకు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో అలా జరగట్లేదు. ప్రతిసారి కూడా మూడో విడతగా మంచి ప్రతి మనిషికి 6,000 చొప్పున ప్రతి వ్యవసాయదారుడికి కూడా ఇవ్వడం జరిగిందండి. హ్మ్. అంటే రైతులు ఈ ప్రభుత్వం వచ్చింది రైతులు ఆత్మహత్య ఎక్కువ చేసుకుంటా ఉన్నారు. రైతులకి మోసం చేసింది కూటమి ప్రభుత్వం. రైతులకు రావాల్సినటువంటి ఎరువులైతే ఏమన్నా ఎరువులు కానివ్వండి, మంచి విత్తనాలైతే గాని ఇవ్వకుండా రైతులు మోసం చేస్తా ఉందని చెప్పి అంటున్నారు. కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాలు కానీ పుష్కలంగా రైతులకు అందే విధంగా చేయటంలో ప్రధాన పాత్ర పోషించింది కూటమి ప్రభుత్వమేనండి. వైసీపీ గవర్నమెంట్లో తెలంగాణకే ఎక్కువ వాటర్ ఇవ్వడం జరిగింది. మనకు వాటర్ సదుపాయాన్ని తగ్గించడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం దాంట్లో ముఖ్యంగా ఫైట్ చేసి ఆ విషయంలో నెంబర్ 1 స్థాయిలో ఉందండి. అంటే ఎరువులు లేకుండా కూడా చేశారంట కదా! కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎరువులు దొరకట్లేదంట రైతులకి. సఫిషియెంట్‌గా అందే విధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దాని మీద ప్రతిసారి రివ్యూ చేసి చాలా జాగ్రత్తగా అందరికి అందే విధంగా చూస్తున్నారండి. ఆ విషయంలో ఇబ్బంది లేదండి. నిన్నటి రోజున కూడా పొట్టి శ్రీరాములు విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో, విగ్రహాలు ఓపెన్ చేస్తా ఉన్నారు. విగ్రహాల మీద పెట్టిన శ్రద్ధ రైతుల మీద పెట్టుంటే ఇంకా బాగుండని చెప్పి వాళ్ళు హెగ్దేవా చేస్తున్నారు. రైతులందరికీ ఇవ్వాల్సినటువంటి మేము ఏదైతే అన్నదాత సుఖీభవ అమౌంట్ ఉందో అది ఖచ్చితంగా మేము అందరికి కూడా రైతులకు అందజేయడం జరిగిందండి. అమరవీరులు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆంధ్ర రాష్ట్రం కోసం ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో దానికి మనం గుర్తింపుగా ఆయనకి ఉండే విధంగా అమరావతిలో 6.5 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటుగా 58 అడుగుల విగ్రహాన్ని కూడా స్థాపించడం జరిగిందండి. అంటే విగ్రహాలకి పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. విగ్రహాలు పెట్టడం వల్ల స్థలం పోతుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. అదే దాని మీద పెట్టిన ఖర్చంతా రాష్ట్రమే పెట్టినా గాని, లేదంటే రాష్ట్రంలో ఉన్న రైతులకి ఇచ్చినా, లేకపోతే మహిళలకి ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇలా ఉండడానికి కారకులు ఎవరండి? పొట్టి శ్రీరాములు గారు. ఎంతో కష్టపడి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన సాధించినటువంటి ఘనతకి గుర్తింపుగా మనం ఆయనకి గుర్తింపు ఇవ్వాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం ఆయనకు ఒక గుర్తింపుని ఇవ్వడం జరిగిందండి. దాంట్లో భాగంగానే ఆ విగ్రహాన్ని స్థాపించడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎలక్షన్ హామీలు ఏదైతే ఉందో, అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా మూడో విడత కూడా రైతులకి అమౌంట్ జమ చేయడం జరిగింది. సో, దీన్ని మీరు ఎలా చూస్తారు? కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలతో ఏదైతే పెట్టిందో కూటమి ప్రభుత్వం అన్నీ కూడా నెరవేర్చుకుంటూనే వస్తుంది. ఉదాహరణకి పెన్షన్ 3,000 నుంచి 4,000 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 1,000 చొప్పున పెంచగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. 250, 250, 250, 250 మరి పెంచుకుంటా వచ్చి 2,000, 3,000 చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రూ. 1,000 15 రోజుల్లో పెంచిన ఘనత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, బీజేపీది. అయితే మరి రైతు భరోసా కింద 3 విడతలుగా ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా 20,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 20,000 రైతుల అకౌంట్లోకి వేయటం, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా చాలా ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అది చూసి ఓరవలేని వైసీపీ ప్రభుత్వం మరి దాన్ని కూడా విమర్శించడానికి రెడీ అయ్యింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆటో సోదరులకు కూడా వాళ్ళకి 15,000 వేయటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టిందో అధికారంలోకి రాగానే మరి మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చాం. మరి ఇప్పుడు ఈరోజు చాలా మహిళలందరూ కూడా మరి చాలా సంతోషంగా రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం చేస్తున్నాం. 3 సిలిండర్లు అన్నాం, 3 సిలిండర్లు ఇచ్చాం. మరి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం. ప్రతి హామీని కూడా లేట్ అవ్వచ్చు, ఒక 10 రోజులు, కానీ ఖచ్చితంగా హామీలన్నీ కూడా అమలు చేస్తూనే ఉన్నాము. మరి టిట్కో ఇల్లు కూడా పేదలకు ఇవ్వడానికి కూడా అవన్నీ కూడా రెడీ చేయడం కూడా జరుగుతుంది. పేదలకు ఇచ్చే టిట్కో ఇల్లు కూడా అన్నీ కూడా రెడీ చేస్తున్నారు, వాటిని కూడా అందజేస్తారు. కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు మానుకొని వైసీపీ ప్రభుత్వానికి 10కి 11 సీట్లు వచ్చినా కానీ బుద్ధి రాలేదు. ప్రతి దాని మీద విమర్శలు చేయడం తప్ప దేన్ని కూడా స్వాగతించే పరిస్థితి వైసీపీకి లేదు. ముందు మీరు అసెంబ్లీకి రాకుండా 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. ప్రజా సమస్యలని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమరావతిని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తూ, అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకుంటాం, అది కూడా దగ్గర పడింది పూర్తి అవడానికి.
అది ప్రభుత్వం అంటే చెప్పిన మాట నిలబెట్టే విధంగా కూటమి ప్రభుత్వం లాగా ఉండాలి. అది వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అది చూసి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైతు భరోసా కింద మూడో విడత డబ్బులైతే రైతుల ఖాతాలో జమ జరిగింది. మీకు వచ్చినాయండి? వచ్చినాయండి. 6,000 రూపాయలు వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది? వస్తే సంతోషంగా ఉంటుంది. భూమి ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆర్థిక సాయం అందించినట్టుగా సంతోషంగా ఉంటుంది. అది అయితే మీకు సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ కరెక్ట్గా అందుతున్నాయంటారా? ఉన్నలో అన్ని బాగానే ఉందండి. బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏమన్నారంటే గత ప్రభుత్వాలు ఎవరు ఉన్నారంటే ఇటువంటి రైతులకి ఎటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ అందట్లేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అంటున్నారు. అట్టాడిది ఏం లేదండి. రైతు అన్నదికి ఏదైనా పశుగ్రాసం కానీ విత్తనాలు కానీ ఇప్పుడు నిలవండి జొన్నలు అవి తీసుకెళ్ళమంటున్నారు. గడ్డి జొన్న, దుబ్బు జొన్న వీటికి ఇంకా ఏంది అక్కడ. ఇప్పుడు వరి సాగు అప్పుడు సార్వా కానీ రవి కానీ వచ్చినప్పుడు విత్తనాలు వడ్డీ ఇస్తున్నారు. ఇక దాల్వా వడ్డీ ఇయ్యే కానీ వేరే సాగు లేదు కదా అక్కడ. మాగాణి సాగు కొంత జొన్న, మళ్ళీ దాల్వా మాగాడి వేస్తున్నారు నూనెలో. అంటే గతంలో పంటలు అనేవి లేవు ఇక్కడ. ఇది ఉద్యానవన పంటలు అనేవి లేవు. అరటి కానీ దానిమ్మ అటడి లేవు. ఎవరో ఒకళ్ళు వేస్తారు అరటి బోరిటి ఇక్కడ. అంతా మామిడి తోటలు అవి కూడా నరికేస్తున్నారు. మామిడికాయల కాయట్లు ఇక్కడ. అంటే నున్న నూజివీడు ఈ ప్రాంతాలు ఏమంటే మామిడికాయలు చాలా ప్రసిద్ధి కదా. సో మరి ఎందుకు కాయట్లేదు? ఎందుకంటే సరైన ఎరువులు అందించట్లేదా, లేదా సరైన అవగాహన మీకు కనిపించట్లేదు అంటారా? ఎరువులు అంటే మామూలుగా పశుగ్రాసం ఎరువులు అయితే ఎట్లా చేయట్లేదండి. ఇంతకుముందు అంటే జనుము జిమ్ముకోను లేకపోతే పచ్చిగ్రాసం దున్ని వేసుకొని అట్టడి చేయట్లా. ఈ సేపు ఎరువు కట్టలు పోయటం, పైన మందులు కొడతాం. ఇక వాటి వల్ల ఎట్టనే కానీ మామిడి అనేది కాపుకు లేదు ఇక. ఏదో లేత చెట్లు అయితే 10 సంవత్సరాల చెట్లు అయితే కాస్తున్నాయి కానీ ఒక 60-50 సంవత్సరాలు 50 సంవత్సరాల చెట్లు కూడా కాయట్లా. ఏదో కొమ్మ కాస్తుంది కాయట్లు. కోడిపేను, నా తేనె బంక ఇవి బాగా పడుతున్నాయి. అయితే ఇంకా ఈ ప్రభుత్వం అధికారంలోకి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి రావాల్సిన సరైన న్యాయం జరగట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇక ప్రతిపక్షాల వాళ్ళకి మేము చెప్పేది ఏముందండి, అది ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ ఊరు జరుగుతున్నాయి. ఏదో ఎక్కడన్నా గొడవ చిన్న గొడవలు అయితే కొట్టుకోవడమే కానీ అట్టది ఆత్మహత్యలు అనేది చేను పంట పండలేదు అనేది ఇక్కడ అనేది లేదు. ఏడు అంత రైతులు కూడా సంతోషం కళ్ళలో చూస్తున్నారు. మంచి రేటు వస్తుంది. 3 రోజుల్లో 2 రోజుల్లో డబ్బులు పడిపోతున్నాయి. మాగాని వరి పండించుకున్న రైతుకి ఇంకా ఆత్మహత్యలు ఏం చేసుకుంటారు. ఏ పంట నష్టాలు కూడా ఏం లేవు కదా. పోయిన సంవత్సరం అంటే దాంట్లో పోయినప్పుడు ఎకరానికి 10,000 వేసారు, హెక్టార్కి ఎట్టకు. అయ్యి రైతులకి అందినాయి అందరికీ. ముంపు ప్రాంతాలకల్లా మాకు ఇక్కడ గొల్లపూడి కాలం నుంచి కింద కానీ మునిగింది, పైన మునగల. ఈ చెట్ల కింద అనేది మునగల. వాళ్ళకి డబ్బులు వచ్చినాయి పోయిన ముంపు ప్రాంతాలకి. ఇంకా ఆత్మహత్యలు చేసుకునేది ఈ ఏరియాలో మాత్రం లేదు, రైతు ఆత్మహత్యలు అనేది. అంటే మీ రైతుల దగ్గర నుంచి కూడా భూములు బలవంతంగా లాక్కుని కంపెనీలకి చాలా చౌకగా వాళ్ళు అప్పచెప్తున్నారు, బినామీలు అనేది లేదండి రూరల్ మండలంలో. ఇక బయట అంటే మరి ఇక వైజాగ్ అసలు పెద్ద పెద్ద ఏరియాలో మనకైతే అది లేదు. అంటే భూములు తీసుకుని కంపెనీలకి ఇవ్వడం కరెక్ట్ అంటారా? మరి ఆ కంపెనీలకి అయిపోతే డెవలప్ రావాలంటే మరి చదువుకున్న ఉద్యోగాలకి మరి ఎట్ట వస్తాయండి. ఏదైనా కంపెనీ పెడితేనే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మరి డెవలప్మెంట్ ఎట్ట వస్తుంది అది? ఇలాగ భూములు తీసుకుని కంపెనీలు చాలా తక్కువగా ఇస్తామని చెప్పి వాళ్ళు కేసులు వేస్తున్నారు కదా. కేసులు వేస్తే అది గవర్నమెంట్ రైతు ఇష్టం ఉండాలి. అది ఇప్పుడు అవి కొన్ని బీడు భూములు ఉండయి, కొన్ని పంట పండే భూములు ఉండయి. ఇప్పుడు ఏదైనా డెవలప్ లేనిది విద్యార్థులకి అనేది జాబులు రావాలి, ఏడ తెచ్చిస్తారు. గవర్నమెంట్ జాబులు ఉండవాళ్ళే ఉంటున్నారు ఎంతసేపు. తర్వాత లేని వాళ్ళు అన్ని చెత్త చదువుకున్న యువత అనేది చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగం కలపాలంటే ఏదో ఒకటి కంపెనీ ఉంటే కంపెనీలో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇస్తారు, చేసుకుంటూ ఉంటారు. అంతా నిరుద్యోగులే కదా. మరి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కంపెనీలు లేకపోతే దాని నుంచి వస్తాయి. వైసీపీ ప్రభుత్వం ఏమైనా ఎలిగేషన్ చేస్తామంటే రైతులు భూములు తీసుకుని కంపెనీలు చాలా తక్కువగా ఇస్తున్నారని చెప్పి, భూముల యొక్క వాల్యూ లేకుండా ఇష్టసరంగా ఇచ్చేస్తున్నారని చెప్పి వైసీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు కూడా సుప్రీంకోర్టు ఇది రాంగ్ ఎలిగేషన్ అని చెప్పి కొట్టేయడం జరిగింది. సో వాళ్ళకి మొట్టికలు కూడా వేసింది, ఇది మీరు చేస్తున్న తప్పు, కంపెనీలకి తక్కువ రేటు ఇవ్వడం మంచిదని చెప్పి వాళ్ళని తిట్టింది. సో దాన్ని మీరు ఏమంటారు? ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు వీళ్ళు భూములు తక్కువ కంపెనీలకు ఇస్తారని చెప్పి వాళ్ళు పిటిషన్ వేస్తే గవర్నమెంట్కి తెలియదా తక్కువ రేటుకి ఎలా ఇస్తాం మనం,
భూమి వాల్యుయేషన్ ఇలా ఉంది కాబట్టి దాన్ని చూసి ఒక కొంచెం అటు ఇటుగా చూసి వాళ్ళకి భూములు ఇస్తున్నాయి కదా కంపెనీలు వచ్చేది. ఇవాళ కోర్టుకి వేశారు, ఏమైంది? వాళ్ళని తిట్టింది. కంపెనీలకి భూములు ఇవ్వకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి? అభివృద్ధి ఎలా జరిగిద్ది? జీవనోపాధికి జరగాలంటే ఉద్యోగాలు కావాలి కదా. ఉద్యోగాలు కావాలంటే ఏం కావాలి? ఉద్యోగం ఎక్కడ చేస్తావు? నువ్వు కంపెనీలో చేస్తావు. కంపెనీలు రావాలంటే ఏం చేయాలి? మన రాష్ట్ర గవర్నమెంట్ భూములు ఇవ్వాలి కదా. ఈ బట్టినే కదా మనకు ఉద్యోగాలు వచ్చేది. వాటి మీద వాళ్ళకి మైండ్ లేక ఇలాంటి పిచ్చి పిచ్చి అని చేయడం తప్పితే వేరేది ఏం లేదండి. కోర్టులో వేశారు, ఏమన్నా అయిందా? ముట్టికాయలు వాళ్ళకే వేసిందిగా. భూములు వాళ్ళకి ఇవ్వాలి బాబు. వాళ్ళకి ఇస్తేనే గవర్నమెంట్ నుంచి భూములు కనుక ఈ ఇండస్ట్రీలకి రావాలంటే వాళ్ళకి మనం భూములు ఇవ్వాలి. ఇస్తేనే రేపు వచ్చిన మన రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, జీవనోపాధి కలిగిద్దని ఆలోచన ఉందా అని చెప్పే కదా వాళ్ళకి ముట్టికాయలు వేయబెట్టి మూసేసుకొని కూర్చున్నారు డోర్లు. అంటే ప్రతిసారి రాష్ట్ర అభివృద్ధి జరిగినప్పుడు గూగుల్ వచ్చినప్పుడు కానీ లేదంటే కంపెనీలు భూమి ఇస్తున్నప్పుడు కానీ కొన్ని రైతులు చేసే ఇటువంటి పథకాలు కానీ ప్రతి వాటిని కూడా ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటున్నారు? ఏమంటే మంచి జరుగుతుంది, ప్రజలకి న్యాయం జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఎక్కడ ఎవరిని తిడతలేదు, ఎవరిని కొడతలేదు, ఎవరితో గొడవ పడతలేదు. చట్టం తన పని తన చేసుకుంటూ పోతుంది. వీళ్ళకి ఏం కలుగుతుందంటే ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని కనుమరుగు లేకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, బీజేపీ కలిసి ఇప్పటికే 150 సీట్లు ఉండడం వల్ల 11 సీట్లు చూసింది. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలవనియ్యరు అని చెప్పి ఏదో ఒక ఆరోపణలు వేసుకుంటా ఏంటి వాళ్ళు చేస్తున్న యుద్ధం. ఆ యుద్ధం వాళ్ళకే తిరిగి శాపం అయింది తప్ప మా చంద్రబాబు నాయుడు గారికి, మా కూటమికి మేలు జరిగిద్ది తప్ప కీడు అయితే జరగదండి. ఎలక్షన్ ముందు యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు తిరిగినప్పుడు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరి పేరు రెడ్ బుక్ రాసుకుంటున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళ పని మేము చెప్తామన్నారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగట్లేదు, ఓన్లీ రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని చెప్పి కావాలని మా మీద కేసులు పెడతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి శాసనసభలో అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం 30,000 ఎకరం సేకరిస్తున్నాను అని బిల్లు ఆమోదం చేసినప్పుడు 30,000 ఎకరం కదండి, ఇంకా 35,000 ఎకరమైనా సరే అమరావతికి ఉండి చాలా మంచిదే అన్నాడు. అన్న తర్వాత ఏం చేశాడు? కర్మజాలక ఒక్కసారి ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే 3 ముక్కలు ఆడ చేశాడు. అమరావతిని 3 రాజధానులు అన్నాడు. ఒకటి వైజాగ్ అన్నాడు, ఒకటి కర్నూలు అన్నాడు, ఒకటి అమరావతి అన్నాడు. ముందు అప్రూవల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్టమే అన్న జగన్మోహన్ రెడ్డి మాట మార్చి తప్పుడు నిర్ణయం తీసుకొని 3 ముక్కలు ఆడ చేసింది జగన్మోహన్ రెడ్డి. లోకేష్ బాబు ఇవ్వగలం అని చెప్పి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఒక చేత్తో రెడ్ బుక్ని, ఒక చేత్తో కూటమి నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, లీడర్లను ఎంబడ వేసుకొని రోడ్డు మీద పాదయాత్ర చేసుకుంటూ ప్రజలను కలుసుకుంటా ఎప్పుడే చెప్పాడు. ఇది చూసారా, యమధర్మరాజు చేతిలో ఉన్న చిట్టా ఉంటుంది కదా బుక్కు, మహాత్మా గాంధీ చేతిలో ఒక బుక్కు, అంబేద్కర్ జయంతిలో రాజ్యాంగం రాసిన ఒక బుక్కు, అలా ఎలా ఉన్నాయో లోకేష్ బాబు రెడ్ బుక్ని చేత్తో పట్టుకుని బయలుదేరాడు. మాట మార్చలా, మడిని తిప్పలా, అబద్ధం చెప్పలా, బుక్కు పట్టుకునే పాదయాత్ర చేశాడు. యువగాళంలో చెప్పాడు తప్పు చేసిన తాట తీస్తానని, ఇక్కడ పేరు ఉందన్నాడు. ఆ ప్రకారంగానే ప్రజలను ఓటు అడిగాడు. ప్రజలకు చెప్పే కదా ఆయన యువగాళం పాదయాత్ర మొదలుపెట్టింది. ముగింపు యాత్ర వైజాగ్లో చేసాం. అక్కడ కూడా వెళ్ళాం మేము బస్సుల్లో. మాది నున్న విజయవాడ రోడ్లో, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం. మేము వైజాగ్ వెళ్ళాం బస్సులో ముగింపు యాత్రకి. పుస్తకం పెట్టి చెప్పాగా, రెడ్ బుక్ రాశానని చెప్పాడుగా, ప్రతి మీటింగ్లో చెప్పాడు. గన్నవరంలో అయితే మాకు మీటింగ్ పెట్టుకుంటే ప్లేస్ ఇవ్వలేదు వైసీపీ గవర్నమెంట్, అంటే రోడ్డు మీద నుంచి అని చెప్పాడు మీటింగు. అదే చెప్తాను కదా, ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రాజ్యాంగపరమైన పరిపాలన జరగట్లేదు అంటారు. జరిగిద్దయ్యా, జరగాలి. అది జరగకపోతే మేము లోకేష్ బాబు మేము ఎందుకు కోరుకుంటాం? మా పార్టీ ఎందుకు కోరుకుంటుంది? రెడ్ బుక్ రాజ్యాంగం కూడా జరిగిద్ది, దాన్ని ఆపే హక్కు ఎవరికి ఆపమను. జరిగిద్ది, జరగాల్సిందే. ఎవరు ఊరుకుంటారండి? ఇప్పుడు నేను చుట్టాంగా మా పెద్దమ్మల ఇంటికి వెళ్ళాను, నాకు కోడి కోసి పెట్టాడు. రేపు వాళ్ళ నా ఇంటికి వస్తే నేను ఏటను కోసి పెడతా, పెట్టాల్సిందేగా, పెట్టాలి వద్దా? వచ్చిన నేను చేతితో చెత్తనా? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కోడి కోసి పెట్టాడు మా పెద్దమ్మ కొడుకు, ఇవాళ నా ఇంటికి వచ్చాడు, నేను ఏటను కొయ్యాలిగా. అట్టాగే నన్ను కాలు పెడి తన్నాడు, చేతులతో తన్నాడు, రొమ్ముల మీద తెమ్మాడు, జైల్లో చేశాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, నుంచుంటానికి నేలం లేకుండా చేశాడు. మరి అన్ని దెబ్బలు నేను తిన్నప్పుడు తిరిగి నేను దెబ్బ వేద్దేంటి? వేయకపోతే మేము ఎందుకు ఊరుకున్నాం? వేస్తాం కంపల్సరీగా. బుక్ నడవాల్సిందే. బుక్ నడవకపోతే లోకేష్ బాబు ఊరుకోం. ఓకే సరే, ఆయన మాట ప్రకారంగా మేము రెడ్ బుక్ చూపించే ప్రజల్లో ఓటు అడిగాం. ఆయన బుక్ పని జరగాల్సిందే.